జీఏడీ జాయింట్ సెక్రటరీ సాయి కుమార్ నివాసంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, బెంగళూరులోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని నివాసంలో ఆస్తుల పత్రాలు, నగదును స్వాధీనపరుచుకున్నారు. భారీగా పాత 500 నోట్లు కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు సాయి కుమార్. గతంలో దేవాదాయ శాఖలోని పనిచేశారు. ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఏడీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. భారీగా నగదుతో పాటు బంగారము, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు స్వాధీనించారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కనుక మనం చూసినట్టయితే ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు అన్ని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, భూములకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాయి కుమార్ కు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటు కడప, గుంటూరు, రాజమండ్రి, కర్నూలుతో పాటు బెంగళూరులోనూ సోదాలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి సాయి కుమార్ ఇంటి నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మనం ఒకసారి చూసినట్టయితే డిమానిటైజేషన్ పూర్తయిన తర్వాత కూడా అటు పాత 100 రూపాయల నోట్లు, 500 ఆ పాత 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎందుకు వీటిని మార్పిడి చేసుకోలేదన్నది కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. మరోవైపు ఇప్పుడు అధికారులు హైదరాబాద్ ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా లెక్క కట్టాల్సింది. ఆస్తులకు సంబంధించి కానీ స్వాధీనం చేసుకున్నటువంటి నగదు కానీ, బ్యాంకుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ, బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఆరా తీసిన తర్వాత వాటన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఎంత మొత్తంలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నది కూడా స్పష్టం చేస్తామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇటు హైదరాబాద్ లోనే కాకుండా ఏకకాలంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగడం, గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులకు పెద్ద మొత్తంలో అధికారులు పట్టుబడుతుండడం, కోట్లలో ఆస్తులు కూడా బయటపడుతుండడం, అధికారులు దీనిపై ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మరి దర్యాప్తు జరుపుతున్నారు. ఇటు ఏసీబీ అధికారులు సాయి కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇది ఈ రోజు ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం వరకు కూడా దాడులు జరుగుతాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం దాడులు పూర్తయిన తర్వాతే అసెట్స్ వాల్యూ ఎంత ఉంటుంది అన్నది కూడా చెప్పే అవకాశం ఉంది. మరోవైపు మనం చూసినట్టయితే విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఈ విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఇటు డాక్యుమెంట్స్, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, వెండి సామాగ్రి, నగదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా అంచనా వేస్తున్నారు. ఏసీబీ అధికారులు వీటి విలువ ఎంత ఉంటుంది అన్నది కూడా అంచనా వేసే పనిలో ఉన్నారు. సాయంత్రం వరకు దాడులు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అంచనాకు వచ్చి ఎంత మేర ఆస్తులు ఉన్నాయన్నది కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాల్లో సాయి కుమార్ కు సంబంధించినట్టు ఆస్తులు ఉన్నట్టయితే అవి ఎవరి పేరు పైన ఉన్నాయి, వాటిని దానికి బినామీలు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా ఏసీబీ అధికారులు వారాదిస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.